అమ్మా మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మకర రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో చాలా మార్పులు ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. భాగస్వామి యొక్క సహకారంతో ముందుకు పెడతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, పేరు ప్రతిష్టలు, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి సంబంధించిన సమయంగా అనుకున్నప్పటికీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క ఆశీస్సులు, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు, సంతాన వర్గంతో కలిపి ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే సమయంగా కూడా అనుకోవచ్చు. కుంభరాశి. అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యమైన అంశాలలో కొంత మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వృత్తి విషయంలో ఇతరుల మీద విజయాన్ని సాధించేది, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వృత్తిలో నూతన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాల్లో కొంత ప్రశాంతత అనేది కానీ, కొంత శక్తి కానీ, కొంత ముందుకన్నా తగ్గే అవకాశం అనేది కనబడడం, లేకపోతే ఆ విషయాల్లో కొంత మీకు ఆశించిన సంతృప్తి లేకపోవడం, తద్వారా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు కొత్త నైపుణ్యాలు పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేయాలి. సామాజిక సేవ, గుర్తింపు కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. పెద్దల యొక్క సహకారం కొరకు చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆర్థిక విషయాలు ఇంతకు ముందు కన్నా కొంత బెటర్గా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మా మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మీనరాశి వారికి ఆకస్మికమైన మార్పులకి మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం లాంటిది. ఎక్కువ శాతం మనసులో అధిక శాతం ఉపాసనా బలాన్ని పెంపొందించుకుంటూ, ఆధ్యాత్మిక ఆలోచనలు చేసుకుంటూ, ఆధ్యాత్మిక మందిరాలు సందర్శిస్తూ, మతపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో కావచ్చు, భాగస్వామితో చేసే చర్చల్లో కావచ్చు, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు తాత్కాలికంగా వాయిదా పడడం, అది కూడా ఏదైనా సంతకాలు పెట్టే విషయాల్లో కానీ, డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ అది తగిన శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తీసుకునే నిర్ణయాలలో మీరు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి.